ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నా పేరు కె చంద్రశేఖరరావు అండి. కల్వకోట చంద్రశేఖరరావు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఓ చెప్పండి మేడం, సాయిబాబా గురించి మా నాన్నగారు 65 నుంచి దాదాపుగా భక్తుడండి. వారు చాలా పాటలు హిందీలో రాశారు, తెలుగులో రాశారు, భజనలు, కీర్తనలు, మంగళహారతులు. ఎక్కడుంటారండి మీరు? హైదరాబాద్ లో? మాది ప్రాపర్ గంగాధర మండల్ గర్షగుర్తి విలేజ్ అండి, కరీంనగర్ జిల్లా. కానీ హైదరాబాద్ లోనే ఉంటున్నాం మేడం, అల్వాల్లో ఉంటాం. ఎప్పుడన్నా అంటే మీ ఫాదర్ కూడా ఇక్కడే ఉండేట్లయితే హైదరాబాద్ లోనే ఆఫీస్ కి తీసుకుంటారు? మా ఫాదర్ స్వర్గస్థులయ్యారు. ఓహో. మా చిన్నబాబు కూడా కవియేనండి, రాశారు పాటలు బాబా మీద. మేము పాడతాము, భజన కీర్తనలు చేస్తాము బాబా మీద. మా మిస్సెస్, నేను, మా అబ్బాయి. ఓకే, మీ కుటుంబం అంతా కూడా అయితే? అవునండి. 1965 నుంచి నాన్నగారు. అయితే మా అనుభవాలు చాలా ఉన్నాయి బాబా పరంగా. అంటే నాకు చిన్నప్పటి నుంచి పత్తాలాట అలవాటు ఉంది మేడం, పేకాట. దాని తర్వాత లొల్లులు కొట్లాట్లో షిరిడి వారిపోయాను నేను. దాని తర్వాత నా లైఫ్ టర్న్ అయింది మేడం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యాను నేను. అట్లే మాకు యాక్సిడెంట్ అయ్యి కూడా మేము బతికి బయటపడ్డాము. బాబా చాలా అనుభవాలు ఉన్నాయి మేడం, చెప్పాలంటే ఒకటి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే మాది రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ఎప్పుడన్నా మీరు అవకాశం ఇస్తే మేము పాడడం కానీ, లేకుంటే మా భజన కీర్తనలు సీడీ రూపకంగా కూడా ఉన్నాయి, అవి మీ టీవీలో ఇవ్వడం కానీ చేస్తే చాలా సంతోషం. తప్పకుండా అండి. మీరు బహుశా సాయి టీవీ రోజు చూస్తూ ఉండి ఉంటారేమో. మేమే భక్తులను అడుగుతాం, మీరే రండి చక్కగా, ఎప్పుడన్నా మన సాయి టీవీ ఆఫీస్ కి రండి. మామూలుగా ఇంకేదన్నా చూసుకుంటే ఛానల్స్ కి వెళ్ళడం అంత ఈజీ కాదు, కానీ సాయి టీవీ అనేది భక్తులందరం కలిసి ఒక మందిరం లాగా నిర్వహించుకుంటున్నాం. సో ఈ విశ్వ మందిరానికి భక్తులందరికీ ఎప్పుడూ ప్రవేశం ఉంటుంది. వచ్చి చక్కగా మీరు పాటలు పాడతారా, మీ అనుభవాలు చెప్తారా, చెప్పి వెళ్ళొచ్చు. భక్తులందరిది అంటే ఇలా లైవ్ లో కాదు, కానీ మీరు కాల్ చేశారనుకోండి, ఇదే నెంబర్స్ కి కాల్ చేయండి. సాధారణంగా మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు 2 to 5 మధ్యలో మీరు ఎప్పుడైనా వచ్చి మీ అనుభవాలు చెప్పి పాటలు, కానీ మీరు సీడీ ఉందనుకోండి సీడీలు కూడా తీసుకురండి. బాబాతో మీకున్న అనుభవాలు కూడా చెప్పి వెళ్ళొచ్చు. 2 to 5 ఏ రోజైనా రావచ్చు మేడం? అది ఒకటి మాత్రం మీరు వచ్చే ముందు రోజు కన్ఫర్మ్ చేసుకోండి. కొన్ని షూటింగ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఆ టైంలో కూడా స్టూడియో బిజీగా ఉంటుంది. షిరిడీశ యోగీశ కావవయాని గాఢ కరుణను దూపరావేమయ సాయి దయామయ మనసు పుష్పకమునకు నిన్ను సారథి చేశాను దారి తప్పకుండా గమ్యాన చేర్పించు గగన వీధులలోన కలవెన్నో మేఘాలు ఉరుము మెరుపుల తోడ అవరోధమునరించు షిరిడీశ యోగీశ కావవయాని గాఢకరుణను చూపరావేమయ మనసు పుష్పకమునకు నిన్ను సారథి చేశాను దారి తప్పకుండా గమ్యాన చేర్పించు గగన వీధులలోన కలవెన్నో మేఘాలు ఉరుము మెరుపుల తోడ అవరోధమునరించు షిరిడీశ యోగీశ కావవయాని గాఢకరుణను చూపరావేమయ సాయి దయామయ. చాలా బాగుంది, చక్కటి తెలుగులో డెప్త్ ఉందన్నమాట. మీరు వాడిన పదాలు, భావము చాలా బాగుంది. ఆఫీస్కి వచ్చి తప్పకుండా పాడండి. మీరు చేసిన సీడీ కూడా తీసుకురండి. మన సాయి టీవీలో ప్లే చేసే సాంగ్స్ అన్నిటితో పాటు చక్కటి పాటలు ఉంటే అవి కూడా ప్లే చేద్దాం. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మీ పేరు? హలో అమ్మా, మీ పేరు? మా పేరు పద్మ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ చేయగూడ అండి. చెప్పండి పద్మ గారు. మేము సాయి చరిత్ర ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నామండి సాయి టీవీ. ఇంతకు ముందు మీరు అంటే గమనించలేదా, లేకపోతే కొత్తగా వేరే బాక్స్ ఏదైనా పెట్టించుకున్నారా? లేదు, అంటే గమనించలేము, అప్పుడప్పుడు చూసినాం గానీ అంత మీ మనసు నిలవలేదు. బాబా దయ ఇప్పటికి వచ్చింది మీకు. అదే మేము ఎక్కువ బాబాని నమ్ముతామండి. మరి ఎట్లా అనిపిస్తుంది 3 రోజుల నుంచి సాయి టీవీ అదే పనిగా అలా చూస్తూ ఉంటే? బాగుందా? బాగుందండి, చాలా బాగా అనిపిస్తుంది. మాటలు, సంధ్యా ఆరతి చాలా ఇష్టం అనిపిస్తుందండి నాకు. ఇంకా చెప్పండి పద్మ గారు, షిరిడి ఎప్పుడు వెళ్ళొచ్చారు? బాబాతో మీకున్న అనుబంధం ఏంటి? సచ్చరిత్ర చదువుతారా? 15 సంవత్సరాలు అయిందండి వెళ్ళొచ్చి. 15 సంవత్సరాల ముందర వెళ్ళొచ్చారా షిరిడి? ఎందుకు మళ్ళీ వెళ్ళాలనుకోలేదు?
వెళ్ళాలనుకున్నామండి. మా బాబుకు జాబ్ రాలేదు. జాబ్ గురించి వెయిటింగ్ ఉన్నాము. జాబ్ వస్తే వెళ్ళాలని ఉంది. ఎందుకు మీరు వెళ్ళొస్తే జాబ్ వస్తుందేమో అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఏమో దేవుడు మాకు ఇంకా పంపించాలని పిలవలేదు ఇప్పటి వరకు. ఎలా మీరు బాబా భక్తులయ్యారు? ఏ సంవత్సరం నుంచి పూజిస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుండి ఇదండి. 25 సంవత్సరాలకు ఎక్కువనే అయింది. కొంతమంది సాయి భక్తులు ఇలా చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక చిన్న కథ ఏదో గుర్తొచ్చింది, మన సాయి బంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక గురువుగారు విద్యలన్నీ నేర్పించిన తర్వాత 2 శిష్యుల్ని పలానా యాత్ర చేయమని పంపిస్తారు. అక్కడ పలానా గమ్యస్థానానికి చేరాలి, అది మీ చివరి మజిలీ అవుతుంది, అక్కడికి వెళ్తే మీకు ఇలా ఇలా అని ఏదో ఫలితం వచ్చేదేదో చెప్పి పంపిస్తారు. 2 శిష్యులకి చెరొక సంచి ఇస్తారు. ఒక శిష్యుడికి ఇచ్చిన సంచిలో మిఠాయిలన్నీ నింపిస్తారు. ఇంకొక శిష్యుడికి ఇచ్చిన దాంట్లో ఖాళీ సంచి ఇస్తారు. మిఠాయిలు ఇచ్చిన శిష్యుడికి చెప్తాడు, దారిలో కనిపించిన వాళ్ళందరికీ పంచిపెట్టుకుంటూ వెళ్ళు అని. రెండవ శిష్యుడికి ఖాళీ సంచి ఇస్తారు కదా, అతనికి చెప్తాడు, నీకు దారిలో కనిపించిన విలువైనవన్నీ తీసుకొని వెళ్ళు అని. సో వెళ్ళిన కొద్దీ మొదటి శిష్యుడు పెద్ద సంచి కదా, చాలా బరువుగా ఉంటుంది, అది మోయలేక వెళ్ళే కనిపించిన వాళ్ళందరికీ పిలిచి మరీ వాళ్ళ గురువుగారి పేరు చెప్పి ఈ మిఠాయి మా గురువుగారు ఇమ్మన్నారు అని ఇస్తూ ఉంటారు. కొంతమంది నువ్వు చాలా మంచి పని చేశావు, దేవుడల్లే చాలా బాగుంది, అలా ఇలా ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అయ్యా నాదేం లేదు, ఇదంతా మా గురువుగారి ఆశీర్వాదమే, ఇవ్వమన్నారు, తినండి, ఆనందించండి, మీ నమస్కారాలు ఏమన్నా ఉంటే మా గురువుగారికే చెందుతాయి అని చెప్పి వినయంగా వెళ్తూ ఉంటాడు. రెండవ శిష్యుడు ఖాళీ సంచి ఉంది కదా, కొద్ది దూరం వెళ్ళగానే ఖాళీ సంచి చాలా హుషారుగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. చాలా దూరం వెళ్ళగానే ఖాళీ సంచి బరువు లేదు, ఒక బంగారు ముద్ద కనబడుతుంది, తీసి సంచిలో వేసుకుంటాడు. బంగారం కంటే విలువైందే ఉంది. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు. దారిలో ఒక పెద్ద వజ్రం లాంటి విలువైన రత్నం దొరుకుతుంది, దాన్ని తీసి సంచిలో వేసుకుంటాడు. ఇంకా ముందుకు వెళ్తాడు. అలాంటి విలువైనవన్నీ మణిమాణిక్యాలు, డబ్బు, బంగారం ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. సో రాను అతను అంటే సగం దూరం పైన మొదటి శిష్యుడి కంటే, మిఠాయిలు పంచిపెట్టే శిష్యుడి కంటే కూడా, తన తోటి సహచరుడి కంటే కూడా ముందే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇవంతా జమ చేసుకోవడం మొదలు పెడతాడో ఖాళీ సంచిలో విలువైనవి అన్నీ, ఇతను వెనుకబడతాడు. ఆ ముందు అందరికీ మిఠాయిలు పంచిపెడుతూ వస్తున్న సహచరుడు మాత్రం తన సంచి ఖాళీ అయిపోయి అందరి ఆశీస్సులు తీసుకొని తనే ముందుగా గమ్యస్థానానికి చేరుతాడు. ఈ విలువైనవన్నీ మూట కట్టుకున్న విద్యార్థి మాత్రం వాటిని కాపలా కాసుకోవడంలో, ఆ సంచిలో ఇంకా ఉన్న ఖాళీలో విలువైనవన్నీ ఇంకా ఏమి నింపుకుందాం, ఇంకా ఎక్కడ దొరుకుతాయని వెతుకులాటలోనే, ఆ గమ్యానికి చేరకుండానే జీవితాన్ని వెతుకులాటలోనే ముగించేసుకుంటాడు. బాబా మనందరికి ఇచ్చే అనుభవాలు కూడా అలాంటివే. బాబా మనకి ఏది ఇచ్చినా కూడా మిఠాయిల్ లాంటివే. ఇది మనం అందరికీ పంచిపెట్టుకుంటూ వెళ్ళినప్పుడు అది ఆస్వాదించిన వాళ్ళకి కలిగే ఫీలింగ్స్ కానీ, దాని ఫలితం కానీ అంతా బాబా గారికే చెందుతుంది. కేవలం మనం ఒక బాధ్యత నెరవేరుస్తున్నాము అని బాబా మీద భయంతో, భక్తితో ముందుకు వెళ్ళినప్పుడు బాబా మన కోసం ఏదైతే మార్గాన్ని నిర్దేశించాడో, గమ్యస్థానాన్ని నిర్దేశించి ఉంచారో అక్కడికి సులువుగా చేరుకోగలుగుతాం. ఈ జీవిత ప్రయాణంలో విలువైనవి అనుకుంటూ మనుషుల్ని కాకుండా నిర్జీవమైన వస్తువుల్ని, లేదా అంటే విలువైనవి అని పోగేసుకున్నవన్నీ మనకి అవరోధాలుగా మిగులుతూ మన గమ్యస్థానానికి చేర్చకుండానే ఉండిపోతాయి. సో చాలా ఈజీగా మనల్ని మాయలో పడేసేవి ఏంటి అంటే చాలా మాయలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు. ఇది ఆడ మగ తేడా లేకుండా, వయసు తారతమ్యం లేకుండా ఇవాళ రేపు చిన్న పిల్లలు, పసిబిడ్డల చేతిలో ఒక 100 రూపాయలు పడితే కూడా 6 నెలల పిల్లల చేతుల్లో మనం అవి తీసుకోవడం చాలా కష్టం. పసిబిడ్డలు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళలేదు, అందరినీ మాయ చేసేది ముఖ్యంగా ధనం. సో ఇలాంటి మాయలు, కలిమాయలో మనం పడకుండా బాబా నిర్దేశించిన మార్గంలో, బాబా సూచించినట్లుగా బాబా దయతో ముందుకు సాగాలని మనందరం కోరుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం దొరుకుతుంది. బాబాతో మీకు కూడా ఇలాంటి అనుభవాలు, అనుభూతులు, మన మనసు పక్కదారి పడుతున్నప్పుడు, ఇంతకుముందు ఒక సాయి బంధువు చాలా చక్కగా చెప్పారు. తను జీవితాన్ని చూశారు కదా, తను కొంచెం దుర్వ్యసనం లాంటి ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఆ తర్వాత బాబా
దాసగఢ్ మహారాజ్ని కానీ షిరిడి లాక్కొచ్చినట్టు ఆ అలవాటు నుంచి మానిపించి షిరిడి లాక్కొచ్చి తర్వాత తన జీవితానికి ఒక చక్కని మార్గాన్ని సూచించారు. తన అదే గమ్యంలో నడిచి ఈ రోజుకి తన జీవితంలో తనకున్న బాధ్యతలన్నీ నెరవేర్చుకుని సాయి సేవలో ముందుకు వెళ్తున్నారు. అలాగే మన మనసులు కూడా ఏదో ఒక ఆకర్షణకి లేదా ఏదో ఒక పక్కదారి ఎప్పుడో ఒకసారి క్షణపాటైనా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాబా ఎలా హెచ్చరించారు, ఎలా ఒక మార్గదర్శనం చేశారు, ఇలా మనము ఆలోచించుకొని నలుగురితో మనం పంచుకోవడంలో తప్పులేదు. అంటే ఎదురుగా కెమెరా ముందుకొచ్చి ఆ అనుభవాలు చెప్పడానికి కొంతమంది మొహమాట పడతారు, కానీ ఫోన్లో చెప్పినంత మాత్రాన్ని మీరెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది అంటే పలానా అని అయితే ఎవరు ఐడెంటిఫై చేయరు. కానీ మనం చెప్పుకునే అనుభవాలన్నీ మిగతా వాళ్ళకు ఉపయోగపడతాయి. అందుకోసం మనం చక్కగా మన అనుభవాలన్నీ మన బాబా గారిని స్మరించుకుంటూ పంచుకున్నప్పుడు ఇంకెవరికో అవి ఓ చక్కని పాఠంలా, ఓ మార్గదర్శనంలా ఉపయోగపడతాయి. మన అనుభవాలు మనం పంచుకోకపోతే మనతో తీసుకెళ్ళిపోవడానిక ఇంకా వాటికి అర్థమే ఉంది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ జీవితాన్ని అంతా వాళ్ళు కాచి వడపోసి వాళ్ళ అనుభవాన్ని అంతా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పడానికి చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు కదా. అందుకని బాబా మనలాంటి తరాన్ని ఇంకా మా తర్వాత వచ్చే తరాలందరి కోసం కూడా సచ్చరిత్ర రూపంలో ప్రతి ఒక్క గృహంలో కూడా కొలువు తీరారు. మరి ప్రతిరోజు సచ్చరిత్రను చదువుకుంటూ ఉంటే కూడా బాబా గారు మనకి మార్గదర్శనం చేసినట్లే బాబా గారి నుంచి మనం దూరంగా జరగకుండా ఉంటాం. మనకి ఇలాంటి బాబా పాదాల్ని ఆశ్రయించేంతటి సంస్కారము, బాబా అని పిలవగలిగేంత అదృష్టము మనకి ప్రసాదించిన సాయి భగవానునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇవాల్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుందాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.